ఈవేళ నేను శనగపప్పు పువ్వులు అయితే చేస్తున్నానండి. నేను మినపప్పు అయితే హాఫ్ కేజీ తీసుకున్నాను, శనగపప్పు అయితే హాఫ్ కేజీ తీసుకున్నాను, కేజీ బెల్లం అండి, 5 లాలిక్కాయలండి. దీనికి ఇవి పడతాయన్నమాట. నేనైతే ముందు నానబెట్టుకున్నాను మినపప్పు, మాకు నానాలి కదండి. నేను గంట ముందు శనగపప్పు అయితే నానబెట్టుకున్నాను. నేను ఈ శనగపప్పు నేను ఇప్పుడు ఉడికించుకుంటానని పొయ్యి మీద వేసి ఇదైతే నేను కడుక్కొని రుబ్బుకుంటాను. బూరెలు ఎలాగయ్యాలో మీకు చేసి చూపిస్తాను. అందులోకి కేజీ అయితే వరిపిండి అండి, కేజీ వరిపిండి తీసుకున్నాను. నేను కేజీ రైస్ అయితే ఆడించుకున్నానండి. శనగపప్పు అయితే దాకలో వేసుకున్నానండి శుభ్రంగానే. ఇప్పుడైతే నేను స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకుంటున్నాను. పప్పు అయితే కడిగేసుకున్నానండి. ఇప్పుడు రుబ్బేసుకుంటాను. పప్పు ఉడికిందో లేదో చూద్దామండి. ఇదిగో నేను ఇలా వారంపుగా వేసుకోవాలి పొంగుకుంటగానే. అందుకే నేను మూత ఇలా వారంపుగా వేసుకున్నాను. నేను చూడండి ఉడికిందో చూసేద్దాం. పప్పు అయితే ఉడికిపోయిందండి. ఇదిగోనండి, మెత్తగా అయిపోయింది. మనకైతే వాటర్ అయితే ఉండకూడదండి. వాటర్ అయితే మనం తీసేసుకుందాం. ఈ వాటర్తో మనం అయితే చారు కూడా పెట్టుకోవచ్చండి, చాలా టేస్ట్గా ఉంటుంది చారు. ఇప్పుడైతే వాటర్ తీసేసుకుందాం. చూడండి ఎలా తీసేసుకుందాం. అప్పుడు బెల్లం యాడ్ చేసుకుని పాకం పట్టుకుందాం. ఈ వాటర్ ఉండటం వల్ల అయితే జారిపోతుంది, ఉండ సరిగ్గా అవ్వదు. చూడండి మనం వంపేసుకున్నాం. ఇదిగోనండి వాటర్. ఇదిగోండి మనం ఇద్దరు పోసేసుకుందాం. పప్పు గుత్తితో మెదిపేలా మెదుపుకుందామండి. పప్పు గుత్తితో మెదిపేసుకున్నామండి మనం. ఇప్పుడైతే ఇందులో బెల్లం యాడ్ చేసుకుందాం. హాఫ్ కేజీ బెల్లం అండి. ఇందులో యాలక్కాయల పొడి, యాలకులు చక్కగానే అందులో పంచదార వేసి పొడిని చేశానండి. ఇందులో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు పాకం వచ్చేదాకా మనం కలుపుకుందాం. అదిగోండి పాకం వచ్చేదాకా దీన్ని ఇలా కలుపుకుందాం. పాకం వచ్చి ఉండవాలి. సిమ్లో పెట్టుకోవాలండి మంట. సిమ్లో పెట్టుకుంటేనే కింద మాడి చక్కగా పాకం అవుతుంది. ఇప్పుడు మూత వేసుకుందాం. అలాగే వేసుకుందాం అనమాట. అదిగోనండి చూసారా చక్కగా ఎంత దగ్గర పడిపోయిందో. అదిగో అది ఇప్పుడు ఇది చక్కగా ఉండవుతుంది. ఇదిగోనండి కొండ చూసారా ఎలా పోతుందో. అదిగో అది చక్కగా ఉండవుతుంది. మనం దింపేసుకుందాం. అదిగోనండి దింపేసుకుని చల్లరేక వంటలు చేసుకుందాం. ఇదిగోండి వంటలు అయితే రెడీ చేసేసాను. ఇగో ఎలా చేసుకోవాలి వంటలు. ఇప్పుడైతే మనం పిండి కలుపుకుందాం, కాళ్ళు పూలు వేసేసుకుందాం. సరేనండి. ఇదిగోనండి వంటలు. మనం అయితే పిండి అయితే రుబ్బేసుకున్నానండి. ఇదిగో ఇందులోకి అయితే నేను వరిపిండి బెల్లం కలుపుకుంటున్నాను. చూడండి ఇది ఇదిగోనండి బెల్లం ఇలా మెత్తగా కోరుకోవాలి. ముక్క ముక్కలాగా ఉండకూడదు. ముక్క ముక్కలాగా ఉంటే బూరి అంతా సీదేస్తుంది అన్నమాట బూరి. ఇది మనం శుభ్రంగా కలిపేసుకుందాం.
సాల్ట్ అండి కొద్దిగా వేసుకోవాలి. బెల్లం వరిపిండి మనం కలిపేసుకున్నామండి. ఇది బూరైతే ఇలా తేవాలి. ఇది మనం కలుపుకున్నదే బూరైతే అందంగానే చక్కగానే ఇదిగో ఇలా తేలుతుంది అన్నమాట. ములిగిపోతే పూరి రాదండి, అది గట్టి పడుతుంది. ఇంక ఇలాగ తేలింది అనుకోండి, ఇదిగో ఇలా వేయితే అలా తేలాలి. తేలిన పూరి అయితే మెత్త దూదులాగా కరకరలాడుతూ ఉంటుంది అన్నమాట. నూనె తీసేసుకుంటానండి. నూనె వేసినప్పుడు పూరి మునగాలి. మునిగితేనే ఆ పూరి బాగా వస్తుంది అన్నమాట. మునిగిలాగా వేసుకోవాలి నూనె. అది నూనె కాయలేక పూరి వేసుకుంటాం. గొల్ల పెట్టారు కాబట్టి ఆ పిజ్జర్ రుద్దిగా ఇస్తారండి పూరి. ఇదిగోనే అలా ఉండాలి పూరి అంటే. ఇస్తారా అలా మెత్తగా దూదులే. పూలు రెడీ.